ఎవరుంటే వాళ్ళను నోటికొచ్చినట్టు తిట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. ఇవాళ ప్రవీణ్ అన్న చెప్పినట్టు 56 కేసులు, 74 రోజులు చెంచల్గూడలో జైలు అనుభవం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప అభ్యర్థి యొక్క గుణగణాలు. అందుకే దయచేసి ఆలోచించండి, పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టాలి? మరి ఒక విద్యావంతుడికి పట్టం కడతారా? ఒక బ్లాక్ మెయిలర్కు, చీటర్కు పట్టం కడతారా? దయచేసి మీరు ఆలోచించాలని నా ప్రార్థన. మారిపోవు, కింద మీద కావు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్కడ తప్పకుండా శాసన మండలిలో, శాసనసభలో అడిగేటోళ్ళు ఉండాలి, ప్రజల తరఫున కడిగి పారేసేటోళ్ళు ఉండాలి. ఈ టైంలో ప్రభుత్వం ఇక్కడ స్థిరంగా ఉన్నప్పుడు జరగవలసింది ఒకటే, అక్కడ శాసన మండలిలో ఉండేది బాగా ఉండేటోళ్ళు ఉండొద్దు. ప్రభుత్వం బాజా బజాయించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గొంతు విప్పే రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఏమంటున్నది కేబినెట్? మేము గతంలో క్వింటాల్ వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. కానీ ఈ రోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు, పెద్దలు. మరి వాళ్ళని నిలదీయాలంటే, రైతుల తరఫున కొట్లాడాలంటే, రైతు బిడ్డలైన మీ తరఫున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతులకు అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు. అదే విధంగా ఈ రోజు 1-2 కాదు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 గ్యారెంటీలు. అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది. 6 గ్యారెంటీలో 5 అయిపోయినాయి, మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నది. విపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటుంది. దయచేసి ఆలోచించండి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4,70,000 మంది గ్రాడ్యుయేట్లు 3 జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల పరిధిలో ఓటైపోతా ఉన్నారు. ఎవరికి ఓటేద్దాం? మొన్ననే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్ళకు ఓటేద్దామా, లేదా 10 ఏళ్ల పాటు నిజాయితీగా పనిచేసినా మరి కొన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీఆర్ గారి అభ్యర్థి ఓటేద్దామా? ఆలోచించండి. అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందాలు చేసే చీటర్లకు, అట్లాంటి వాళ్ళకు పెద్దపీట వేద్దామా? ఆలోచించండి. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అతి లేదు గతి లేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, దాని ఊసు కూడా లేదు. ఇంకా పంచి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటున్నాడు. ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆఖరికల్లా సెలెక్ట్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్క రాత పరీక్ష కాలేదు, ఒక్క ఇంటర్వ్యూ కాలేదు. నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన డైలాగ్ కొడితే నమ్మేందుకు మనం ఏమైనా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. For more videos like this, subscribe Big TV channel.